మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ 49వ గుడారాల పండగకు కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. రెండు చేతులు పైకెత్తి ఒకసారి కొంచెం గట్టిగా చెప్దాం, మరోసారి చెప్దాం హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ఒక విషయాన్ని చదువుకుందాం. ఆదికాండంలో 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. గట్టిగా చప్పట్లు కొట్టండి. హుషారుగా చప్పట్లు కొట్టొద్దు, గట్టిగా చప్పట్లు కొడదాం. ఓ చక్కటి విషయం ఇక్కడ రాయబడి ఉంది. దేవుడు యాకోబుకి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, ఎల్షడాయ్ తల్లి వంటి దేవుడను అని యాకోబుకి దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు. తానెవరో అన్నట్లు నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను అని పరిచయం చేసుకుంటున్నాడు. ఈ మాట అనటానికి గల కారణం ఏంటి అనే వాక్యంలో కొంచెం మనం ఆలోచన చేస్తే ఒక చక్కటి విషయం రాయబడి ఉంది. యాకోబు యొక్క జీవితం, జన్మ రహస్యం మనం కొంచెం ఆలోచన చేస్తే ఆయన పుట్టక మునిపే అతని గురించి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందిన అనుభవం తల్లి గర్భంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఆయన చాలా పర్యాయాలు యాకోబు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు, తండ్రి చేత ఆశీర్వదించబడ్డాడు, దేవదూతల చేత ఆశీర్వదించబడ్డాడు. ఇట్లా మనం చదువుకుంటూ వస్తే 7 పర్యాయాలు యాకోబు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ఘటాన్ని మనం చూస్తున్నాం. తల్లి గర్భంలో ఉంటున్నప్పుడే చిన్నవాడు పెద్దవాడికి, పెద్దవాడు చిన్నవాడికి అని రాస్తూ ఏమని అంటాడంటే, చిన్నవాడు మీకు ఏలికగా మార్చబడతాడు, మిమ్మల్ని పాలిస్తాడు, గొప్ప జనంగా మార్చబడుతున్నాడు అని తల్లి గర్భంలోంచి మనం చూస్తున్నాం. కొంతకాలం అయిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత వేటాడిన మాంసాన్ని తీసుకుని వెళ్ళి పెట్టి యాకోబు తన తండ్రి దగ్గర నుంచి ఆశీర్వదించబడినటువంటి ఘటాన్ని మనం చూస్తాం. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో చిన్న సమస్యలు రాగా అప్పుడు వాళ్ళ మామ ఇంటికి వెళ్తున్నప్పుడు బేతేలు అనే స్థలంలో దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు అని మనం చూస్తున్నాం. లాబాను ఇంట్లో ఆశీర్వదించబడ్డాడు. మళ్ళా తిరిగి ప్రయాణమై వస్తున్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను గనుక నీ తండ్రి ఇంటికి వెళ్ళాలి అని దేవుడు చెప్పినప్పుడు కూడా బయలుదేరి వెళ్తున్నప్పుడు ఎబ్బేకు అనే ఒక స్థలానికి వచ్చి అక్కడ కూడా యాకోబు ఆశీర్వదించబడినటువంటి విషయం మనం చదువుకుంటూ ఉన్నాం. ఇట్లాగే ఇంచుమించుగా యాకోబు చాలా స్థలాల్లో ఆశీర్వదించబడుతూ వచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు దేవుడు సర్వశక్తి గలటువంటి దేవుడిగా పదనారం నుంచి బయలుదేరి అతను వస్తున్నప్పుడు అతనికి ప్రత్యక్షమై అతనితో ఈ మాట అంటున్నాడు, యాకోబు నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందాలి అని మాట్లాడుతూ వచ్చాడు. 9వ వాక్యంలో మనం చదువుకుంటూ వస్తే అదే అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. యాకోబు వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాను. జాగ్రత్తగా వినాలి, దేవుడు అతన్ని ఆశీర్వదించాను అనే మాట మనం చూస్తున్నాం. తిరిగి వస్తున్నప్పుడు, తిరిగి ప్రయాణంలో యాకోబుకి దేవుడు ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాడు. కానీ 11వ వాక్యం అంటున్నాడు కదా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వు ఫలించాలి అని మొదలుపెట్టాడు. ఎందుకు ఫలించమంటున్నాడు? దేవుడు యాకోబుని అన్ని పర్యాయాలు ఆశీర్వదించాడు కదా. ఇప్పుడు ఆశీర్వాదము కాదు కావాల్సింది, ఆశీర్వాదంలో ఒక ఫలింపు కావాలి. ఆశీర్వదించబడటము, దీవించబడటము, వర్ధిల్లటము ఇవన్నీ ఒక కోవకు చెందినట్లయితే మనము ఫలించే ఒక అనుభవం చాలా శ్రేష్టమైంది.
జాగ్రత్తగా వినాలి. ఈ రోజున అష్టైశ్వర్యాల చేత, వెండి బంగారాల చేత, మంచి ఆస్తి చేత, భోగ భాగ్యాల చేత, సంతానం చేత, పిల్లల చేత, ఆస్తుపాస్తుల చేత చాలామంది ఆస్వాదించబడుతూ ఉంటారు. కానీ ఫలించే అనుభవం మాత్రం చాలా ఉన్నతమైంది. నాకు తెలిసిన ఒక చిన్న ఘటన చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక 70 రూపాయలు పెట్టి నర్సరీలకు వెళ్ళి ఒక చిన్న మొక్కను కొనుక్కొని వచ్చాను. జామ చెట్టు అంటే తీసుకుని వచ్చి నా ఆవరణలో దాన్ని నాటాను. అది ఇంచుమించుగా ఒక 5 అడుగులు, 6 అడుగులు, 7 అడుగులు పెరిగింది. బాగానే, చాలా బాగా పెరిగింది. ఎంతకాలం చూస్తున్నా అది ఆస్వాదించబడుతుంది. కొమ్మలు వస్తున్నాయి, రెమ్మలు వస్తున్నాయి, కానీ దానికి ఫలాలు లేవనుకోండి, చాలా బాధ అనిపిస్తుంది. మరి దీన్ని కష్టపడి తీసుకుని వచ్చి దీన్ని కొన్నాను, కొమ్మలు పెరుగుతున్నాయి, రెమ్మలు వస్తున్నాయి, చాలా లేత చిగుర్లు కనబడుతున్నాయి, కానీ దీంట్లో మనకి ఫలాలు కనబడట్లేదేంటి అని దాని గురించి ఆ చెట్టును చూస్తున్నప్పుడు లేక ఆ మొక్కను చూస్తున్నప్పుడు చాలా బాధపడుతూ వస్తాం. అట్లాగే యాకోబు ఎంత ఆశీర్వదించబడుతున్నా దేవుని మనస్సులో, ఆ సర్వశక్తి కలిగిన దేవుని మనస్సులో ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఏంటంటే ఆస్వాదించబడుతూ వస్తున్నాడు. గొర్రెల చేత ఆస్వాదించబడుతున్నాడు, మందల చేత ఆస్వాదించబడుతున్నాడు, పనివారి చేత ఆస్వాదించబడుతున్నారు. ఇట్లా 50 ఆస్తు చేత యాకోబు 2 గుంపులుగా దీవించబడ్డాడు, ఆస్వాదించబడ్డాడు అని రాయబడి ఉంది. కానీ అతను ఎంత ఆస్వాదించబడుతున్నా గుండెల్లో సమాధానం కానీ, నెమ్మది కానీ, సౌఖ్యం కానీ తనకి కనబడటం లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు యాకోబుతో చెప్తూ వస్తున్నాడు, యాకోబు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. నేను నిన్ను ఇప్పటి వరకు ఆస్వాదించిన విధానం వేరు. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే నిన్ను ఫలించే వ్యక్తిగా మార్చబోతున్నాను. చప్పలు కొడదామండి, కొంచెం గట్టిగా గట్టిగా చప్పలు కొడదాం. ఫలించే వ్యక్తిగా నేను నిన్ను మారుస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఏదైనా తోటలో ఆదాము అవ్వల్ని దేవుడు కలుగు చేసి వాళ్ళు ఏర్పరిచినప్పుడు కూడా వారిని ఆశీర్వదించి వారిని ఫలించాలి అనే మాట రాశాడు. ఆశీర్వాదం ఒక అనుభవం అయితే ఫలించాలి అని మాట్లాడుతూ వచ్చాడు. సృష్టి యావత్తు నాశనం అయిపోయిన తర్వాత నోవాహుతో దేవుడు చెప్పేటప్పుడు కూడా అతను ఆశీర్వదించాడు, అతను ఫలించమని దేవుడు చెప్తూ వచ్చాడు. అంటే ఈ వాక్యాల్లో మనం గమనించుకుంటూ వస్తే ఆశీర్వాదం ఒక కోణం అయితే ఫలించే అనుభవం అనేది దేవుని మనస్సులో దైవ చిత్తానుసారముగా దేవుని బిడలమైనటువంటి మనము, ఆత్మీయులమైనటువంటి మనము ఎన్నో విషయాల్లో ఆశీర్వదించబడటమే కాకుండా ఆ ఆశీర్వాదములో ఈ గుడారాల 49వ గుడారాల పండుగలో నా దేవుడు నిన్ను ఫలభరితంగా చేయబోతూ ఉన్నాడు. ఆయన ఎవరో తెలిసిన సర్వశక్తి కలిగిన, చెప్పండి, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఈ 49వ గుడారాల పండగకు వచ్చిన ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టాడు. ఈ సంవత్సరంలో నా దేవుడు నిన్ను ఫలభరితంగా చేయును గాక. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. నిన్ను ఫలభరితముగా చేయును గాక. ఇక మీదట మీరు వెళ్ళిన ప్రతి స్థలాలలో ఎంత ఆశీర్వాదం మీకు కనబడుతుందో అంతకంటే ఎక్కువగా ఒక ఫలభరితమైన జీవితాన్ని నా దేవుడు నీ జీవితంలో చేయాలని ఆశిస్తున్నాడండి. ఒక కఠినమైన ఒక మాట మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. లూకాసు సువార్తలో ఒక మాట రాస్తుంది. 13వ అధ్యాయం, లూకాసు సువార్త 13వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని మనం చదువుకుంటూ వస్తే అక్కడ ఒక విషయం, చాలా కఠినమైన విషయం, జీర్ణించుకోలేనటువంటి విషయం, చాలా ఇబ్బందికరంగా ఉంటున్న విషయం. నా నోటితో చెప్పటానికి కూడా ఇది బాగుండదేమో అన్నట్లుగా అనిపిస్తుంది ఈ మాట. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందామండి. అది ఫలించినా సరి, అది ఫలించని సరి, లేని ఎడల నరికించి వేయమని నరికించేయి అతనితో చెప్పాను. చాలండి, అది ఫలిస్తే సరి, ఒకవేళ ఫలించకపోతే దాన్ని నరికి పాడవేసేయి. ఇంచుమించుగా 3 సంవత్సరాల నుండి నేను చూస్తున్నాను, దానికి చేయవలసిన సమస్తమును చేస్తున్నాను, దానికి నీరు పెడుతున్నాను,
పాదు తవ్వుతున్నాను, ఎరువు వేస్తున్నాను, కానీ అది విస్తరిస్తానే ఉంది, కొమ్మలు వస్తానే ఉన్నాయి, కానీ దానికి రావాల్సింది ఏంటంటే ఫలించే అనుభవం కనబడటం లేదు. కొమ్మలు రావటం ముఖ్యం కాదు, రెమ్మలు రావటం ముఖ్యం కాదు, వాటితో పాటు రావాల్సింది ఏంటంటే ఫలాలు కావాలి. రోజు ప్రభు నీ దగ్గర నుంచి ఆశిస్తుంది ఏంటంటే అష్టైశ్వర్యాలు చూడట్లేదు, వెండి బంగారాలు చూడట్లేదు, ఆస్తుపాస్తులు చూడట్లేదు, మురిగే కుక్కల్ని, పెరిగే మొక్కలని, తిరిగే కార్లు చూడటం లేదు. ఆయన చూస్తుంది ఏంటంటే నీవు ఒక ఫలభరితమైన జీవితం చేయాలని ప్రభు చూస్తున్నాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆశిస్తున్నాడు. ఈ గుడారాల పండుగలో ఫలిస్తే సరి, జాగ్రత్తగా వినండి, ఫలిస్తే సరి. అక్కడ ఉంటున్న పనివాడు అంటున్నాడు కదా, నేను ఈ సంవత్సరం కూడా దీన్ని ఉండనిమ్ము, ఫలించేటట్లుగా నేను చేస్తాను. ఒకవేళ ఈ సంవత్సరంలో కూడా ఫలించకపోతే కనుక నేను నీవు సెలవిచ్చినట్లుగా తప్పనిసరిగా నరికేస్తాను. జాగ్రత్తగా వినండి, ఈ సంవత్సరంలో ప్రభుని నీ భూమి మీద ఉంచుతున్నాడు. ఈ సంవత్సరంలో సంఘ సహవాసంలో ఉంచుతున్నాడు. ఈ సంవత్సరంలో పరిశుద్ధుల సహవాసంలో నిన్ను అంటుకట్టుబడి స్థిరపరుస్తూ వస్తున్నాడు. ఎందుకో తెలిసిన, ఈ సంవత్సరంలో నా దేవుడు నిన్ను ఫలభరితంగా చేయును గాక. చేతుల పైకెత్తి నిండుగా ఒకసారి హల్లెలూయా చెప్దాం, గట్టిగా చెప్దాం హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. నిన్ను ఫలభరితముగా చేయును గాక. అలాంటి ఫలభరితమైన జీవితం నీకు కావాలని ఆశిస్తే, దేవుని ఉగ్రతకి గురి కాకుండా ఉండాలంటే నీ జీవితంలో ఉండవలసింది ఏంటంటే ఫలించే అనుభవం కావాలి, ఫలించే అనుభవం కావాలి. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, యాకోబు నువ్వు ఫలించాలయ్యా అని దేవుడు ఒక ఫలభరితమైన జీవితానికి శ్రీకారం చుట్టినట్లు, నాంది పలుకుతున్నట్లు యాకోబు జీవితంలో అంతవరకు ఒక ఆశీర్వాదం కనబడుతూ వచ్చింది. కానీ దేవుని మనసులో ఇప్పుడు ఫలాలు చూడాలి అని అనుకుంటున్నాడు. యాకోబు జీవితాన్ని ఎంత ఫలభరితంగా చేశాడో, ఎంతగా విస్తరింపజేశాడో, ఎంత ఔన్నత్యం కలిగేటట్లుగా దేవుడు మార్చాడో, అతని సంతానాన్ని ఆకాశపు రేణుల వలె, ఆకాశ మండల మండలి ఏమండి నక్షత్రాల వలె దేవుడు అంతగా ఆశీర్వదించాడో అంతగా నా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని ఇక్కడ కూర్చుంటున్న ప్రతి వారికి నా దేవుడు ఈ ఉదయకాలమందు అనుగ్రహించును గాక. గట్టిగా చెప్దామండి, చేతుల పైకెత్తి హుషారుగా చెప్పాలి ఆమెన్. దగ్గరగా చెప్దాం ఆమెన్. ఈరోజు నేను మీతో చెప్తూ వస్తున్నాను, ఎవరు ఫలిస్తారు, మనం ఫలించవలసిన అనుభవాలు ఏంటి, ఏవే విషయాల్లో మనం ఫలించాలి, ఎలాంటి విషయాల్లో మనం ఫలించాలి. దేవుని వాక్యం అంటుంది కదా, నీతి విషయంలో ఫలించాలని, గర్భఫలం ఫలించాలని, జాగ్రత్త నీ భూఫలాలు ఫలించాలని, నీ సువార్త ఫలించాలని, నీ ఆత్మీయ జీవితం ఫలభరితంగా మారాలని, నీవు రెండింతలుగా ఫలభరితమైన వ్యక్తిగా మార్చబడాలని వాక్యం చాలా చక్కటి విషయాలు రాస్తుందండి. ఏవే విషయాల్లో ఫలించాలి అనేది కాదు నేను చెప్పే విషయం. ఎప్పుడు ఒక మనిషి ఫలిస్తాడు, ఫలించడానికి కావలసిన అనుభవాలు ఏంటి అని మనం కొంచెం వాక్యం నుంచి మనం చదువుకుంటూ వస్తే, ఒక మనిషి ఫలించడానికి కావలసిన కొన్ని అనుభవాలు మీతో చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి, దయచేసి అటు ఇటు తిరగొద్దు. మీకు ఇవ్వబడినటువంటి స్థలాల్లో చక్కగా కూర్చోనండి. ఒక 4 మాటలు చెప్తానండి. హుషారుగా ఒకసారి చేతుల పైకి తల్లిలో చెప్పండి, గట్టిగా చెప్పండి, ఒకసారి మరోసారి చెప్తాం హల్లెలూయా. మొదటి విషయం చెప్తున్నాను, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతున్నారు. ద్రాక్షావళిని నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును. చెప్పండి బహుగా ఫలిస్తాడు. జాగ్రత్తగా వినండి, ఎవరు ఫలించేది? మనం ఏ విషయాల్లో ఫలించే అనుభవం కాదు. మనం ఫలించాలంటే ఎవరు ఫలిస్తాడు? యేసుక్రీస్తు చెప్తూ వస్తున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? నేను నిజమైన ద్రాక్షావళిని. చాలా ద్రాక్షాలు ఉన్నాయి, కానీ ఈయన ఎవరో తెలిసిన ఉత్తమ ద్రాక్షావళి,
శ్రేష్టమైన ద్రాక్షవాలి, నిజమైన ద్రాక్షవాలి. ఈ ద్రాక్షవల్లితో అంటు కట్టబడిన ప్రతి వాడు ఫలభరితంగా మార్చబడబోతున్నాడు. అందుకని వాక్యంలో రాస్తుంది కదా, మీరు తీగలు, మీరందరూ తీగలు. ఈ తీగలు ద్రాక్షవల్లితో అంటు కట్టబడాలి, ద్రాక్షవల్లితో పెనవేసుకుని ఉండాలి, ద్రాక్షవల్లితో అతకబడి ఉండాలి, ద్రాక్షవల్లితో సహవాసం చెయ్యాలి. అలా చేస్తున్నప్పుడు ద్రాక్షవల్లిలో నుండి వస్తున్న శ్రేష్టమైన రసాలన్నీ కూడా తీగల్లోనికి ప్రవేశించి తీగలన్నీ కూడా ఫలభరితంగా మార్చబడతాయి. ఏ తీగ అయితే ద్రాక్షవల్లి నుంచి వేరైపోతుందో ఆ తీగలన్నీ కూడా ఎండిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. చాలామంది ఆత్మీయ జీవితాలు ఎండిపోవటానికి గల కారణం, లేక వారి జీవితాలు దిగజారిపోవటానికి గల కారణం, వారి ఆత్మీయ జీవితాలు కృంగిపోవటానికి గల కారణం, ఆత్మీయ శిఖరాలు ఎక్కకుండా వాళ్ళ సతికిలబడటానికి గల కారణం ఏంటంటే ద్రాక్షావళితో అంటు కట్టబడి లేరు. ద్రాక్షావళితో అంటు కట్టబడి లేరు. ద్రాక్షావళి నుంచి వేరైపోయారు, క్రీస్తు నుంచి వేరైపోయారు, క్రీస్తు యొక్క రక్తంలో నుంచి వేరైపోయారు, సహవాసంలో నుంచి వేరైపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో చెప్తూ వస్తున్నాను, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించుదురుగాక. చేతుల పైకి ఎత్తి గట్టిగా ఒకసారి ఆమెను చెప్దామండి, గట్టిగా ఒకసారి ఆమెను చెప్దామండి. శ్రమలు రాకుండా పోవు. శ్రమ వచ్చినంత మాత్రాన యేసుక్రీస్తులో నిలబడలేనంత శ్రమలు కాదు. రోగాలు వస్తాయి. ఆ రోగం నిన్ను క్రీస్తు నుంచి దూరం చేసేంత పరిస్థితి కాదు. ఈ రోజున చాలామంది ఆత్మీయ జీవితంలో నిలబడలేని ఒక స్థితిలో ఉంటున్నారండి. దేవుళ్ళలో నిలబడలేని స్థితి. ఈ మార్గం చాలా కఠినమైంది. ఈ మార్గాలు ఇంత పవిత్రంగా నడవాలా, ఇంత నీతిగా నడవాలా, ఇంత యథార్థంగా జీవించాలా, ఇలా జీవించడం మన చేత కాదు అని దేవుని మార్గాల్లో నిలబడవలసిన వాళ్ళు, దేవుళ్ళలో నిలబడవలసిన వాళ్ళు, యేసు క్రీస్తులో నిలబడవలసిన వాళ్ళు ఈ రోజున చాలామంది జీవితాలు నిలబడక పతనమైపోతూ వస్తున్నారు, పడిపోతూ వస్తున్నారండి. యేసు క్రీస్తు అంటున్నారు కదా, ఎవరు ఫలిస్తారు? మీరు నా యందును నేను మీ యందును మీరందరూ నా చేత నిలిచి ఉన్న ఎడల, మీరు నాలో నిలిచి ఉన్న ఎడల బహుగా ఫలించేటట్లుగా నేను చేస్తాను. మీ ఫలాలు అనేకులు చూస్తారు. మీరు ఫలభరితమైన జీవితం శాశ్వత కాలం నిలబడేటట్లుగా నేను చేస్తాను అని ప్రభు ఈ యొక్క 49వ గుడారాల పండుగలో నేను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పిలుస్తున్నాడు. నేను మీ యందు నిలబడతాను, మీరు నా యందు నిలిచి ఉండండి. చప్పలు కొట్టండి కొంచెం గట్టిగానండి, గట్టిగా చప్పలు కొడదామండి. చేతుల పైకెత్తి కొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా. మరోసారి చెప్దాం హల్లెలూయా. సంతోషంగా చెప్దాం హల్లెలూయా. మనం నిలబడాలి, మనం నిలబడాలి. ఎవరు నిలిచి ఉంటాడో ఆ నిలిచి ఉన్నవాడు మాత్రమే ఫలించే వ్యక్తిగా మార్చబడబోతున్నారండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబుతో దేవుడు చెప్పినటువంటి ఆ మాట ఈరోజు నేను మీతో చెప్తూ వస్తున్నాను. ఫలించాలి యాకోబు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఎప్పుడు ఫలిస్తావు? నీవు నాలో నిలిచి ఉంటే నువ్వు తప్పనిసరిగా ఫలించబోతున్నావండి. చాలామంది ఆత్మీయ జీవితాల్లో కుడి అడమలకి తొలగిపోయే వ్యక్తులు చాలామంది ఉన్నారు. విశ్వాసాన్ని బ్రద్దలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. విశ్వాసంతో అడుగులు వేయవలసిన వాళ్ళు, సతికిల పడిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిశుద్ధంగా జీవించవలసిన వాళ్ళు, ప్రేమ కలిగి జీవించవలసిన వాళ్ళు, సాత్వికము కలిగి జీవించవలసిన వాళ్ళు చాలామంది దేవుని యొక్క సుగుణాలలో, దేవుని యొక్క గుణగణాలలో, దేవుని యేసు క్రీస్తులో దాచబడిన ఆ ఉన్నతమైన అనుభవాల మధ్యలో నిలబడలేక చాలామంది ఫలభరితమైన జీవితాన్ని పోగొట్టుకుంటూ వస్తున్నారు. ఈరోజు నేను మీతో చెప్తూ వస్తున్నాను, పరిశుద్ధాత్ముడి దేవుని సహాయంతో ఈ మాటలు నేను మీతో మాట్లాడుతున్నాను. అదేంటంటే మీరు నిలిచి ఉండండి. రాబోయే దినాలలో మీ ఫలభరితమైన జీవితం భూమి ఆకాశము దత్తరిల్లేంతగా నా దేవుడు మిమ్మల్ని ఆస్వాదించబోతూ ఉన్నాడండి. ఆయన చేతుల పైకెత్తి కొంచెం గట్టిగా చెప్దామండి. ఒక చిన్న విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యోసేపు విషయం మనం చదువుకుంటూ వస్తే ఒక చక్కటి విషయం రాయబడి ఉందండి. ఆదికాండంలో మనం గమనిస్తే ఒక చక్కటి విషయం రాయబడి ఉంది.
చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 22వ వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. 49వ అధ్యాయం 22వ వాక్యం. యోసేపు ఫలించెడి కొమ్మ ఓట యొద్ద ఫలించెడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. చాలండి, ఓ చక్కటి విషయం రాయబడి ఉంది. యోసేపు ఎవరు? చాలా జాగ్రత్తగా వినాలి. యోసేపు ఎవరు? ఫలించేడి, చెప్పండి, అందరూ చెప్పండి, ఫలించేడి కొమ్మ. యోసేపు ఫలించడానికి గల కారణం ఏంటి? యోసేపు జీవితం రెమ్మల రావటానికి గల కారణం ఏంటి? యోసేపు గోడ మీదకి ఎక్కల్లా ఫలించడానికి గల కారణం ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. అతను నిలిచి ఉన్నది ఎక్కడో తెలిసినా, అతను నిలబడిన స్థలం ఎక్కడో తెలిసినా, అతను పాతుకుపోయిన స్థలం ఎక్కడో తెలిసినా, నీటి ఊట దగ్గర నాటబడ్డాడు. జీవజలపు ఊట దగ్గర నాటబడ్డాడు. మధురమైన జలాన్ని ఉబుకుతున్నటువంటి ఊట దగ్గర నాటబడ్డాడు. కనుకనే ఆ జీవజలపు ఊట దగ్గర నాటబడిన ప్రతి వాడు కొమ్మలు పెరుగుతున్నాయి, రెమ్మలు పెరుగుతున్నాయి, గోడ మీదకి కల్లా ఫలించేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు అండి. వాళ్ళని చేతుల పైకి ఒకసారి అల్లే చెప్దామండి, కొంచెం గట్టిగా అల్లే చెప్దాం. నా జనులు జీవజలపు ఊటనైన నన్ను విసర్జించారయ్యా. బ్రద్దలైపోతున్న తొట్లు వాళ్ళు కట్టుకున్నారు, నిలబడని బ్రద్దలైపోతున్న తొట్లు కట్టుకున్నారు. జీవజలపు ఊటనైనా నన్ను విసర్జించారు. ఆ కారణం చేతనే వారి జీవితాల్లో కృషించిపోయే స్థితి, శత్రువులకు అప్పగించబడుతున్న పరిస్థితి, భయంకరమైన శాపాన్ని కన్యలను అనిపించే ఆ పరిస్థితి రావడానికి గల కారణం, నా ప్రియ దేవుని బిడ్డలారా, వారి జీవజలపు ఊటను తృణీకరించారంట, విసర్జించారంట అండి. ఎవరి జీవజలపు ఊట? నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనా, చెప్పండి, నజరేయుడైనా యేసు ప్రతి వానికి కావలసిన సమృద్ధి అయినటువంటి శ్రేష్టతలన్నీ కూడా అందించగలిగినటువంటి ఓట నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు, ఆయన మీకు జీవపు ఓటగా మార్చబడును కాక. విశ్వాసంతో చప్పలు కొట్టండి. ఆయన ఓట దగ్గర నాటబడిన వాళ్ళు కొమ్మలు పెరగబోతున్నాయి ఇక మీదట, రెమ్మలు పెరగబోతూ ఉన్నాయి ఇక మీదట, శాఖోపు శాఖలుగా మార్చబడబోతున్నారు ఇక మీదట, ఫలాలు దిగబోతున్నాయి ఇక మీదట. నువ్వు ఉంటున్న స్థలం సర్వసాధారణమైన స్థలము కాదు. జీవజలపు ఓట దగ్గరికి నా ప్రభు తీసుకుని వచ్చాడు. ఈ 49వ గుడారాల పండగే జీవజలపు ఓటగా మార్చబడింది ఈరోజు. చేతుల పైకి ఒకసారి ఆమెను చెప్దామండి. ఆ విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, యోసేపు ఏమండి గోడ మీదకి ఎక్కి చెప్పండి ఫలిస్తున్నాడు. యోసేపు జీవితంలో గోడలు ఎందుకు వచ్చాయి? గోడలు రావటానికి గల కారణం ఏంటి? ఇతను ఫలిస్తూ ఉంటే, ఇతను ఫలభరితంగా మారుతుంటే, ఇతని దర్శనాలు చూస్తుంటే, ఇతను పవిత్రంగా జీవిస్తుంటే, ఇతనికి తండ్రికి చేరువుగా తండ్రితో పెనవేసుకుని చాలా చక్కటి జీవితాన్ని చేస్తుంటే, వాళ్ళ సహోదరులు వీడు ఎంత చేస్తున్నా, వీడిని అడ్డగిస్తున్నా, ఇతను ఇబ్బంది పెడుతున్నా, వీటిని పడేసి తన్ని గుంటలో వేస్తున్నా, వీడు ఏ స్థలంలో ఉంటున్నా కానీ వీడు ఫలిస్తున్నాడేంటిరా, దీవించబడిపోతున్నాడేంటి, ఆస్వాదించబడిపోతున్నాడేంటి, ఇక లాభం లేదు అని యోసేపు యొక్క ఫలభరితమైన జీవితాన్ని తట్టుకోలేక, యోసేపు యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంటుంటే ఆ విషయాన్ని జీర్ణించుకోలేక, యోసేపు చుట్టూ తన సహోదరులు, తన బంధువులు ఏంటి చేరువైన వాళ్ళందరూ కూడా అతను చుట్టూ అలాగ గోళ్ళ కట్టారండి. జాగ్రత్తగా వినండి, అలాగ గోళ్ళ కట్టేశారు. మామూలు గోడలా? కానీ యోసేపు జీవితం ఎలాంటిదో తెలిసినా కట్టిన గోడల్ని అధిగమించి ఎక్కి ఫలించేటట్లుగా మార్చబడబోతున్నాడండి. చేతుల పైకి ఎత్తి ఒకసారి కొంచెం గట్టిగా వెళ్ళలేదు చెప్పండి. చేతుల పైకి ఒకసారి వెళ్ళలేదు చెప్దామండి. నా దేవుడు ఎవరో తెలిసినా, ఒకవేళ నీ చుట్టూ నీకు అయిన వారు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు నువ్వు ఆస్వాదించబడుతుంటే ఏదో ఒక విధంగా అడ్డగించాలని ఒకవేళ అనుకుంటే, అడ్డగిస్తున్న ఆ గోడలను ఎక్కి ఫలించేటట్లుగా నా ప్రభు చేయబోతున్నాడండి. నా దేవుడు చేయబోతున్నాడండి. ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం.
ఈ 49వ గుడారాల పండుగలో నీ తలరాత, నీ దశ, నీ జాతకం కూడా మారిపోతుంది ఈరోజు అండి. అల్లలే చెప్పండి, కొంచెం గట్టిగా చేతులు పైగా తెస్తారు. అల్లలే చెప్పండి. నీ చుట్టూ కట్టబడుతున్న ఏ గోడలైనా కావచ్చు. నా ప్రియ సహోదరులారా, ఆత్మీయమైనటువంటి మనము గోడ మీదకి ఎక్కి ఫలించాలి, కానీ గోడలు ఎక్కకూడదు. చాలా జాగ్రత్తగా వినాలి. నాకు తెలిసిన ఒక ఆమె ఉందండి. ఆమె జీవితం చాలా భయంకరమైన జీవితం. ఆమె జీవిస్తున్న జీవితం పాడు జీవితం. ఆమె జీవిస్తున్న జీవితం వల్ల ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి. కానీ ఆమె జీవిస్తున్న ఆ జీవితం, ఆమె నివాసం, ఆమె ఇల్లు ఎక్కడ తెచ్చినా ఎరుకో గోడ మీద కట్టుకుంది అని రాస్తుంది వాక్యంలో. చాలా జాగ్రత్తగా వినాలి. ఎరుకో గోడ మీద అందరికీ నాశనకరమైన ఒక స్థితిలో పాపపు గోడల మీద ఈరోజున చాలామంది జీవితాలు కొనసాగించబడుతూ వస్తున్నాయి. ఈరోజు నేను మీతో చెప్తూ వస్తున్నాను, ఏ గోడ మిమ్మల్ని అడ్డగిస్తుందో నాకు తెలియదు. అలాంటి గోడల్ని ఎక్కి మీరు ఫలించేటట్లుగా నా ప్రభు చేయును గాక. చేతుల పైకెత్తి నిండుగా చెప్దాం హల్లెలూయా. సంతోషంగా చెప్దాం హల్లెలూయా. మరోసారి చెప్పండి హల్లెలూయా. నా దేవుని అద్భుతం నీ జీవితంలో జరగటానికి పరిశుద్ధాత్ముడు ఈరోజున సహాయం పూనుకుంటూ వచ్చాడు. నీ జీవితంలో ఎలాంటి అడ్డుగోడలు ఉన్నాయి చూడండి. ద్రాక్షావళి గురించి రాస్తున్న మాట మనం చదువుకుంటూ వస్తే యెషయా గ్రంథంలో ఈ విధంగా రాస్తుంది. దేవుడు దాని చుట్టూ ద్రాక్ష వనము చుట్టూ చక్కటి కంచెని వేశాడు, గోడను కట్టాడని 5వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తాం. అట్లాగే గోడ కట్టాడు, కంచె వేశాడు. ఎందుకు కంచె వేశాడు? ఏదంటే అది వచ్చి తినకుండా ఉండేటట్లుగా, ఏవంటే జంతువులు వచ్చి దాన్ని పాడు చేయకుండా ఉండేటట్లుగా కంచెని వేశారు. గోడ ఎందుకు కట్టినట్లు? గోడ మీదకి ఎక్కి ఫలించాలని దేవుడు ఎదురు చూశాడు. కానీ చివరికి ఆ ద్రాక్షావళిని గమనించుకుంటూ వస్తే ఆ ద్రాక్షావళిలో కారు ద్రాక్ష కాసింది అని రాయబడి ఉంది. కారు ద్రాక్ష కాసిందని రాయబడి ఉంది. దేవుని యొక్క ఉగ్రత మండిపడి, నేను దీని చుట్టూ కంచె వేశాను, దీని చుట్టూ చక్కటి గోడ కట్టాను, గోడ మీదకి ఎక్కి ఫలించేటట్లుగా మారుతుందేమో అనుకున్నాను, ఇది చివరికి కారు ద్రాక్ష కాసిందని చెప్పి దాని చుట్టూ ఉంటున్న ఆ గోడను పడగొట్టినట్లుగా మనం చదువుకుంటూ వస్తున్నాం. వినండి, ఈ రోజున కొన్ని గోడలు దేవుడు కడుతూ వస్తాడు, కొన్ని గోడలు మనుషులే నిన్ను అడ్డగించడానికి కడుతూ వస్తారు. ఎలాంటి గోడలు నీ జీవితం ముందు కనబడుతున్నా యోసేపులాగా నీవు గోడ మీదకి ఎక్కి ఫలించుదువు గాక. చేతుల పైకి ఎత్తి కొంచెం గట్టిగా చెప్దామండి. మరోసారి చెప్దాం హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యోసేపు నిలబడిన స్థలం ఎక్కడా? యోసేపు నిలబడిన స్థలం ఎక్కడా? యోసేపు ఒక ఓట దగ్గర నిలబడ్డాడు. అందుకనే వాక్యం రాస్తుంది కదా, యోసేపు ఓట దగ్గర నిలబడ్డాడు కనుక ఫలించే కొమ్మగా మార్చబడ్డాడు అని రాస్తుంది. మనం ఆయనలో నిలిచి ఉన్నాం అనుకోండి, ఆయనలో నిలబడినంత కాలం మనం ఆశీర్వదించబడి, వర్ధిల్లి, దీవించి, ఫలభరితంగా మార్చబడి, నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ స్థితి ఆకాశ శిఖరాలకు అంటుకునే అంత ఫలభరితమైన జీవితం నా ప్రభు మీ జీవితంలో కలుగు చేయబోతున్నాడండి. ఆయన చేతులు పైకెత్తి సరళలో చెప్దామండి. మరో సరళలో చెప్దాం. సంతోషంగా చేతులు పైకెత్తాలలో చెప్దాం హల్లెలూయా. రెండవ విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుకుందాం. 12వ అధ్యాయం 24వ వాక్యం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. విస్తారముగా ఫలించును. నా ప్రియ సహోదరులారా, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఫలించదు, అది ఫలభరితంగా మారదు. విస్తారముగా అది ఫలించాలంటే గోధుమ గింజ భూమిలో పడాలి అని వాక్యం చెప్తుంది. కొరింథీ పత్రికలో అంటాడు కదా, ఓ అవివేకి, నీవు పచ్చి గింజనే విత్తావు, అది సస్తేనే కదా మరలా అది ఏంటి కొత్తగా పుట్టేది అంటూ వస్తున్నాడు. అంటే చాలామంది జీవితాల్లో ఫలభరితమైన జీవితం లేకపోవటానికి గల కారణం ఏంటంటే, చాలామంది పచ్చిగానే ఉంటున్నారండి, పచ్చిగానే ఉంటున్నారు.
వారిలో చావవలసింది ఇంకా చావలేదు. చాలామందిలో చావవలసింది ఇంకా చావలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు సత్యన ఎడల బహుగా ఫలిస్తావు. అంటే భౌతికంగా చావమని నేను కోరుకోవట్లేదండి. ఒక సేవకునిగా 100 సంవత్సరాలు బ్రతకాలి. మీరు అందరూ చేతుల పైకి దసరాలే చెప్పండి. 100 సంవత్సరాలు బ్రతకాలన్న వాళ్ళందరూ సరే గట్టిగా లే చెప్పండి. ఏం ఉద్ధరించి పెట్టాలనో మనకు అర్థం కావట్లేదు. జాగ్రత్తగా వినండి. 100 సంవత్సరాలు బ్రతకాలని ప్రతి వారు హల్లెలూయా అన్నట్టే బాగా నెలలో చెప్పారండి. కానీ నేను మీతో చెప్తూ వస్తున్నాను, మీరు మంచి దీర్ఘాయువుతో ఉండాలి. కానీ నేను చెప్పి అనుకున్నట్టే మనలో చావలసినవి చాలా ఉన్నాయి. వాటిని చంపితేనే కానీ మనం బహుగా ఫలించలేము. యేసుక్రీస్తు ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆయన మరణాల గురించి ఈ మాట మాట్లాడుతూ వచ్చాడు. పిలుపు అడిగాడండి. దాని విషయానికి యేసుక్రీస్తు సమాధానం చెప్తూ వచ్చాడు. ఒక రోజు రాబోతుంది, గోధుమ గింజ భూమిలో పడి సస్తుంది. ఆ సచ్చిన మరుక్షణమే బహు విస్తారమైనటువంటి ఫలాలు మీరు చూడబోతున్నారండి. యేసుక్రీస్తు భూమి మీద సంచరిస్తున్నంత కాలం ఆయన అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, ఎన్నెన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఆయన చేసిన ప్రతి కార్యం ప్రజల హృదయాల్లో చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆయన కూర్చున్న ఆశ్చర్యమే, నిలబడిన ఆశ్చర్యమే. విచిత్రమైన సంగతి తెలిసిన ఉమ్ము ఊసి ఆ ఉమ్ముని తీసుకుని వచ్చి కళ్ళకు పూసిన ఆశ్చర్యమే. ఏది చేస్తున్నా చాలా ఆశ్చర్యాలు ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఆశ్చర్యాలు, అద్భుతాలు, మహత్కార్యాలు యెరూషలేము వరకే పరిమితమైపోతూ వచ్చాయి. చాలా జాగ్రత్తగా వినండి. అతని అద్భుతాలు యెరూషలేము వరకే పరిమితమైపోతూ వచ్చాయి. ఆయన బోధలు యెరూషలేములో ఉన్న పెద్దలకి, శాస్త్రులకి, పరిసయ్యులకి, ప్రధాన యాజకులకి మంట పుట్టించినట్లుగా మార్చబడిన అనేకులు దేవుని రాజ్యము కొరకు, అనేకులు తండ్రి రాజ్యము కొరకు, అనేకులు నిత్య రాజ్యము కొరకు వాళ్ళు సిద్ధపరచబడుతూ లోకమంతా కూడా ఆయన వెంటే వెళ్ళిపోతుంది. లోకమంతా కూడా ఆయన వెంట వెళ్ళిపోతుంది. ప్రజలందరూ ఆయన వెంట వెళ్ళిపోతున్నారు. మన చర్చిలకి రావటం లేదు, మన సంఘాలకు రావటం లేదు, మన బోధన వినటం లేదు. ఎలాగైనా కానీ యేసుక్రీస్తుని చంపాలి అని అనుకున్నారు. అప్పుడు యేసు ప్రభు ఈ మాట చెప్తూ వచ్చాడు. ఏమన్నా తెలిసిన, ఒక రోజు రాబోతుంది, మీరు చూసింది గింజనే చూస్తున్నారు, ఒక రోజున అద్భుతమైన విస్తారమైన ఫలాలు మీరు చూడబోతున్నారు కళ్ళతో. చేతుల పైకి హల్లెలూయా చెప్పండి. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పాలి కొంచెం గట్టిగా. హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, యేసు ప్రభు అద్భుతాలు యెరూషలేము వరకు, యేసు ప్రభు యొక్క బోధలు యెరూషలేము వరకు. విచిత్రమైన సంగతి ఏంటంటే యేసు ప్రభుని చంపి పాతి పెట్టబడి తిరిగి 3వ రోజు ఆయన లేచిన తర్వాత ప్రపంచమంతా ఉలుక్కుపడే అంత ఆశీర్వాదం నా దేవుడు కలుగు చేసుకుంటూ వచ్చాడు. వాక్యంలో రాస్తుంది, రోమా పత్రికలో, ఆయన మరణంలో నుంచి లేచేటప్పుడు, మృతుల్లో నుంచి లేచేటప్పుడు మహాప్రభావంతో లేచి దేవుని కుమారుడని రుజువుపరుచుకున్నాడు. చేతుల పైకి సరళలే చెప్పండి. హల్లెలూయా. కొంచెం గట్టిగా లే చెప్పండి. హల్లెలూయా. అప్పటి వరకు నమ్మిన వాళ్ళు యెరూషలేము వరకే నమ్మారు. యేసు ప్రభు ఏ రోజైతే మరణాన్ని జయించాడో, మరణాన్ని నిరర్ధకం చేశాడో, మరణపు ముళ్ళను విరిచాడో, ఆ రోజు ప్రపంచమంతా చెప్పుకుంటూ వచ్చారు, గోధుమ గింజ చనిపోయింది. ఇప్పుడు యేసుతో పాటు అనేకులు బ్రతికించబడ్డారండి. యేసుతో పాటు సాక్షులు లేవనెత్తబడ్డారు. ఒకప్పుడు భయపడి దాక్కునేవాళ్ళు యేసు ప్రభు ఏ రోజైతే తిరిగి మరణాన్ని గెలిచి లేచాడో, దైవ కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడో, ప్రభావంతో ఆయన నిరూపించుకున్నాడో, మరుక్షణమే పేతురు అద్భుతాలు ప్రారంభించాడు, తోమ అద్భుతాలు ప్రారంభించాడు. ప్రపంచ దేశాల్లో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి చూస్తున్నా ప్రతి వారు నోటలు తీస్తున్నా గోధుమ గింజ చనిపోయింది. గోధుమ గింజ ద్వారా అనేకులు ఫలించే ఫలభరితమైన గింజలుగా మార్చబడ్డారు. చేతుల పైకి సరళలే చెప్పండి. మరోసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పాలి కొంచెం గట్టిగా. హల్లెలూయా. ప్రపంచంలో ఏ ఖండాలకు వెళ్తున్నా, ఏ దేశాలకు వెళుతున్నా, ప్రతి దేశాల్లో, ప్రతి ఖండాలలో యేసుక్రీస్తు నామ స్మరణ లేని దేశం అంటే ఏది చెప్పండి చెప్పండి లేదు. ఒక రోజు రాబోతుంది,
భారతదేశం అంతా కూడా ఒక్క నమ్మతో యేసు క్రీస్తు దేవుడని ఒప్పుకునే రోజులు రాబోతున్నాయి. యేసు క్రీస్తే దేవుడని సాగిలపడే రోజులు రాబోతున్నాయి. యేసు క్రీస్తు దేవుడని ఆయనకి సాష్టాంగపడి నమస్కరించే రోజులు వస్తున్నాయి. కారణం ఏంటి తెలిసిన? నేను ప్రకటిస్తున్నటువంటి యేసు క్రీస్తు చనిపోయి బహుగా ఫలించాడు, బహుగా ఫలించాడు. ఈ మినిస్ట్రీని స్థాపించిన దైవజనులు యేసన్న గారి గురించి మన చాలా విషయాలు, మన సేవకులు పెద్దలైన వాళ్ళు చాలా విషయాలు చెప్తూ వస్తున్నారు. నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. చేతుల పైకి సరళ చెప్పండి, కొంచెం గడిగలలో చెప్పండి. ఆరంభ జీవితం యేసన్న గారు, ఆరంభ జీవితం ఒంటరి ప్రయాణం. కానీ దేవుడు ఇతన్ని ఎంత ఆశీర్వాదకరమైన స్థితిలోనికి రావటానికి గల కారణం ఏంటి? ఒక గోధుమ గింజలాగా ప్రభు సేవలో, ప్రభు కొరకు నలగొట్టబడి, ప్రభు కొరకు వేరు చేయబడి, ప్రభు సన్నిధిలో ప్రత్యేకించబడి, ప్రభుకి సాక్షిగా మార్చబడ్డాడండి. ఆయన యొక్క మరణం వరకు ప్రభు నామస్మరణ చేస్తూ ప్రభుకి సాక్షిగా ఉండి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోవటం ఆలస్యం బహుగా ఫలించే లక్షలాది ప్రజలు ఈ రోజున కళ్ళ ముందు తీసుకుని వచ్చి పెట్టాడు దేవుడు అండి. ఈ రోజున గుడారాల పండుగలో ఈ లక్షలాది ప్రజలు ప్రపంచముగా మారటానికి గల కారణం తెలిసిన ఒక్క గోధుమ గింజ వల్ల జరిగిన అద్భుతం, ఒక్క గోధుమ గింజ వల్ల జరిగిన అద్భుతమేంటి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం సస్తేనే కానీ ఫలించలేము. మనలో అహము చావాలి, మనలో క్రోధము చావాలి, మనలో పాపము చావాలి, మనలో కులాలు చెప్పండి చావాలి. ఈరోజున క్రైస్తవ సంఘాలలో ఇవేమీ చావకుండానే ఫలభరితంగా మారాలనుకుంటారు చాలామంది. అందుకని వాక్యం అంటుంది, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం అంటారు కదా, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ముని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. పాపముల చేత మనము అపరాధముల చేత మనం చచ్చిన వాళ్ళమై ఉండాలి. నిజమే. ఈ గుడారాల పండుగకు వచ్చిన దేవుని బిడ్డలారా, మీలో చాలామంది ప్రభు యొక్క సన్నిధానానికి వచ్చారు. ఏదో చక్కగా వాక్యాన్ని వింటున్నారు, అనుకూల సమయంలో చక్కటి భోజనాలు పెడుతున్నారు. ఒక గుడ్డు కాకపోతే 2 గుడ్లు తింటున్నారు, ఇంకా వీలైతే 3 గుడ్లు తింటారు. ఇక మీకు దేవుడు ఆశీర్వదిస్తే అవసరమైతే బుట్టల్లో కూడా వేసుకుని అయినా వెళ్ళేదానికి సిద్ధపడతారు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ రోజున ఫలభరితమైన జీవితం కనబడాలంటే నువ్వు తప్పనిసరిగా ఈ దయాక్షేత్రంలో నువ్వు సచ్చి ఫలభరితంగా మార్చబడాలి. నువ్వు చేతుల పైకి సరళ చెప్పండి, 2 చేతుల పైకి సరళ చెప్పండి. దయాక్షేత్రంలో జామంటున్నాడు ఏంటని మీరు అంటారేమో. ఈ ప్రక్కనే ఉంది బాప్తిస్మపు తొట్టె. అక్కడికి వస్తే మీ పాపాల నిమిత్తమై మీరు ఏం చేయబడుతున్నారండి? సమాధి చేయబడుతున్నారు. మీరు చేసిన అపరాధాల నిమిత్తమై సమాధి చేయబడుతున్నారు. ఎవడు తన పాపం నిమిత్తమై పశ్చాత్తాపడి బాప్తిస్మాను పొందుతారో, యేసు రక్తము చేత కడగబడతారో, పాపాల నిమిత్తమై అతడు బాప్తిస్మం పొంది యేసు రక్తము చేత కడగబడి ఎప్పుడైతే నీటి బాప్తిస్మాను పొందుతారో మరలా తిరిగి నిత్య జీవము, నూతన జీవము పొందుకుని లేచి జీవించినట్లు ఆయన మిమ్మల్ని ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావం ధరించుకునేటట్లుగా నా దేవుడు చేయును గాక. చేతుల పైకి సరళి చెప్దామండి, కొంచెం గట్టిగా చెప్దామండి. బాప్తిస్మాలు పొందుతావా? ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా. బాప్తిస్మాలు పొందడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది, నేను దానికంటూ సిద్ధపాటు ఉండాలి అని చాలామంది బాప్తిస్మాలకి వాయిదాలు వేసే వాళ్ళు ఉంటారు. అమ్మా బాప్తిస్మం పొందు, పెళ్ళైన ధర పొందుతానండి. అమ్మా బాప్తిస్మం పొందు, ఉద్యోగం వచ్చిన ధర పొందుతానండి. బాప్తిస్మం పొందమ్మా, పిల్లల పుట్టిన ధర పొందుతాను. ఇది ఏదో సంసారానికి ముడిపడిన అనుభవం కాదండి, ఇది దేవుని యొక్క సంకల్పానికి ముడిపడిన అనుభవం అండి. ఇది బాప్తిస్మాన్ని ఎవడు పొందుతాడో దేవునితో ఉండవలసిన ఆ సన్నిహితమైన సంబంధాన్ని ఎవడు కలిగి ఉంటాడో అతని జీవితంలో నవీన స్వభావం కలగబోతుంది, ఒక క్రొత్త స్వభావం కలగబోతుంది, ఒక క్రొత్త అనుభవం నీలో కలిగేటట్లుగా నా దేవుడు మరలా నిన్ను బ్రతికించబోతున్నాడు. చేతుల పైకి తలలో చెప్దామండి, కొంచెం గట్టిగా చెప్దాం. హల్లెలూయా. చాలా సంవత్సరాలకి బాప్తిసం ఇచ్చే ఒక అవకాశం దైవజనులు యేసన్న గారు నాకు ఇచ్చారు. నేను కంపంలో సేవ చేస్తూ ఉండేవాడిని. సేవ చేస్తున్నప్పుడు ప్రతి హోల్ నైట్కి
ఏమండి కొంతమందిని విశ్వాసం తీసుకుని వస్తుంటే ఓ రోజున యేసన్ గారు అడిగారు, ప్రతి ఓలైట్కి వస్తున్నాం ఎందుకురా అని. ఇట్లా కొంతమంది విశ్వాసం తీసుకుని వస్తున్నానన్నానంటే, సరే శారద కాలనికి రా ప్రార్థన అయిపోయిన తర్వాత అంటే వెళ్ళాను. అన్న చక్కగా స్నానం చేసుకుని 11-12 గంటల టైంలో కూర్చున్నారు. నన్ను లోపలికి పిలిచారు. చిన్న ప్రార్థన చేసి ఇక మీదట ఇంత దూరం రావాలంటే 200 కిలోమీటర్ల పైన ఉంటుంది గుంటూరుకు రావాలంటే, చాలా కష్టంగా ఉంటుంది కదా, బాప్తిస్మాలు ఇవ్వరా, నువ్వే అక్కడే బాప్తిస్మాలు ఇచ్చేయి అని నాకు చిన్న ప్రార్థన చేశారు. చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్ బాప్తిస్మం ఇవ్వాలి, అబ్బా దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు, బాప్తిస్మాలు ఇచ్చే అవకాశం ఇచ్చాడని చాలా సంబరపడిపోతున్నాను, చాలా సంతోషపడుతున్నాను. మామూలు విషయం దైవజనులు యేసన్ గారు చెప్పారంటే అది చాలా దైవవరంలాగా దాన్ని భావించి చాలా సంతోషపడుతున్నాను. ఏదేమైనా దొరికిన వాళ్ళని దొరికినట్లుగా ముంచేయాలి బాప్తిస్మంలో అని అనుకున్నాను. కంకణం కట్టుకున్నాను, ఎంతమందిని ముంచాలో అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నేను ఒక తల్లిని 3 సంవత్సరాల నుంచి బ్రతులాడుతున్నానండి. ఎంత బ్రతులాడుతున్నా బాప్తిస్మే తీసుకోదు. చివరికి చెప్పానమ్మా, నేనే బాప్తిస్మ ఇస్తున్నాను అంటే, నీ చేత బాప్తిస్మం తీసుకుంటానయ్యా అని అంతే. సర్లే అని చెప్పి కంబం చెరువు చాలా ఎత్తు నుంచి క్రిందకి పారుతూ ఉంటుంది. ఆ క్రింద డౌన్లో అందరికీ బాప్తిస్మాలు ఇస్తున్నాను. చక్కగా డ్రమ్ములు కొట్టుకుంటూ ఏమంటే విశ్వాసాలు అందరూ తీసుకుని వెళ్ళి ఆ వాగు దగ్గర తీసుకుని వెళ్ళి బాప్తిస్మాలు ఇస్తున్నాను. ఫస్ట్ పైన ఉన్నటువంటి ఈ తల్లి, అమ్మ రామా కిందకి రా, బాప్తిస్మ ఇస్తాను అని అన్న. ఆ తల్లి దిగింది. ఆ తల్లితో పాటు ఒక 3 ఉన్నారు, పైన ఒక 3 ఉన్నారు. మెల్లిగా దిగమ్మా, చాలా జాగ్రత్త, ఫస్ట్ టైం బాప్తిస్మ ఇస్తున్నాను తల్లి, దేవుడు అవకాశం ఇచ్చాడు, నీకే మొదటి బాప్తిస్మం అని చెప్పి ఆ తల్లిని తీసుకుని వెళ్ళి బాప్తిస్మం ఇచ్చేదానికి కొన్ని తీర్మానాలు చేసి తల మీద చేతులు పెట్టి చిన్న ప్రార్థన చేసి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీకు బాప్తిస్మం ఇస్తున్నానమ్మా అన్నాను. ములిగేటప్పుడు బాగానే ములిగింది. పైకి లేసరికి ఈ తలంతా గుండె అయిపోయిందండి. ఇదంతా గుండె అయ్యేసరికి నాకేం అర్థం కాల. ఇదేంటిది, యేసన్ గారు చెప్పారు కదా బాప్తిస్మం ఇవ్వగానే క్రొత్త అనుభవం కలుగుతుంది అన్నారు. ఒకవేళ ములిగేటప్పుడు ఈమె గారికి జుట్టు ఉంది, ఇప్పుడు పైకి లేవగానే బోడిగుండు అయిపోయింది ఏంటరా బాబు అని చెప్పి నేను చాలా భయపడ్డానండి. విచిత్రం ఏంటంటే ఆ నీళ్ళలో 13 సంవత్సరాల నుంచి విగ్గి పెట్టుకుందంట మహాతల్లి. ఆ విగ్గి అలాగ కొట్టుకుని పోతుంది, అలా కొట్టుకుని పోతుంటే పైకి లేచిన ఆమె ఏమనాలి, అయ్యా పాపాలు ఒప్పుకున్నానయ్యా, పరలోకానికి చేరిపోతున్నాను అని అనాలి. అట్లా పాస్టర్ గారు నా విగ్గు తీసుకురా పాస్టర్ గారు అని అంటుంది. ఇక నా పరిస్థితి చూడండి. బాప్తిస్మం అనేది మీరు ఏదో చక్కగా నవ్వారు, కానీ రాసుకున్న రంగులైనా పూసుకున్న పూతలైనా తగిలించిన ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయినా అన్నీ తొలగించబడి నవీన స్వభావం కలగబోతోంది, ఒరిజినాలిటీ బయటికి రాబోతోంది, క్రొత్త అనుభవం కలగబోతోంది. అలాంటి స్థితి నా దేవుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కలుగు చేయను గాక. పాపములన్నీ పోగొట్టుకొని మీరు గోధుమ గింజ వలె మార్చబడి బహుగా ఫలించుదురుగాక. అలాంటి స్థితి నా దేవుడు కలుగు చేయాలి. శ్రేష్టమైన దైవజనులు, అభిషక్తులైన వారు, దేవుని చేత శూరుని వలె వాడబడుతున్న ఖడ్గం లాంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళందరూ మీకు బాప్తిస్మాలు ఇవ్వబోతున్నారు. తడువు చేయొద్దు, ఆలస్యం చేయొద్దు, బాప్తిస్మాలకి సిద్ధపడండి, మీరు బహుగా ఫలించబోతున్నారండి. చేతుల పైకి రామని చెప్దామండి. 3వ విషయం నేను చెప్పి నేను కాస్త ముగిస్తాను. చేతుల పైకి అల్లే చెప్దామండి, సంతోషంగా చెప్పండి. ఒకసారి మరోసారి అల్లే చెప్దాం. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్తలో లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మంచి నేలను విత్తనమును పోలిన వారు, మంచి నేలలో విత్తనము పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. మొదటి విషయం చెప్పానండి, ఎవరు ఫలిస్తారు అనంటే నిలిచి ఉన్నవాడు ఫలిస్తాడని. రెండవ విషయం, ఎవడు సస్తాడో తన పాపముల నిమిత్తమై వాడు బహుగా చెప్పండి ఫలిస్తాడని. మూడవ విషయం ఇక్కడ రాయబడినటువంటి మాట, మంచి నేలన
ఎవరైతే ఉంటారో, మంచి స్థలములో ఎవరైతే ఉంటారో వారు బహుగా చెప్పండి ఫలిస్తున్నారు, బహుగా ఫలభరితంగా మారుతున్నారు అని రాస్తుంది. యేసుక్రీస్తు విత్తనము వాక్యానికి పోల్చారు. జాగ్రత్తగా వినండి, విత్తనము వాక్యానికి పోల్చారు. నేల మనుషుని యొక్క మానవుని యొక్క హృదయానికి పోల్చారు. చాలా జాగ్రత్తగా వినాలి. మానవుని హృదయంలో దేవుని వాక్యం అనే విత్తనం పడినప్పుడు అది మంచి నేలగా ఉండాలి. ఏ రోజు అయితే అది మంచి నేలగా మార్చబడుతుందో, మంచి హృదయముగా మార్చబడుతుందో, కల్మషము లేనటువంటి హృదయముగా మార్చబడుతుందో, ఆ హృదయములో దేవుని వాక్యము పడిన మరుక్షణమే వారు ఓపికతో ఫలిస్తున్నారు, ఓపికతో ఫలిస్తున్నారు అని రాయబడి ఉంది. ఓపికతో ఫలించాలంటే నువ్వు మంచి నేలలాగా మార్చబడాలి, మంచి నేలలాగా మార్చబడాలి. నేను చెప్పే కోణం జాగ్రత్తగా వినండి. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలు మంచి నేలలో నిలబడట్లేదు, మంచి సహవాసంలో నిలబడటం లేదు, మంచి సంఘాలలో చెప్పండి నిలబడట్లేదు, ఆత్మ సంబంధమైన ఉపదేశాలలో నిలబడట్లేదండి. నామకార్థపు స్థితిలో పడి ఉంటున్నారు. 4 గోళ్ల మధ్యలో ఇక్కడ మా తాత పుట్టాడండి, ఇక్కడ మా మామ పుట్టాడు, ఇక్కడ మా చిన్నాయన సేవ చేస్తున్నాడు, ఇక్కడ మా పెదనాయన సేవ చేస్తున్నాడు అని ఏదో నామకార్థంగా 4 గోళ్ల మధ్యలో నామకార్థపు స్థితిగతుల మధ్యలో పడి ఆ నేలలో ఏదో ఉందన్నట్లుగా అక్కడ ఫలభరితమైన జీవితాన్ని చేయలేక కన్యలతో జీవితాన్ని చేస్తూ ఉన్నారు. ఎందుకో ఈరోజు పరిశుద్ధాత్మ సహాయంతో నేను మీతో చెప్తూ వస్తున్నాను. నీ విత్తనము ఫలభరితంగా మారాలంటే, నువ్వు బహుగా ఫలించాలంటే, ఓపికగా ప్రభు రాకడ వరకు నిలుచుండి నువ్వు ఫలించాలంటే కనుక నీ జీవితంలో కావాల్సిందంటే మంచి నేల నీకు కావాలి. చేతుల పైకి ఏదో సరళలో చెప్దామండి, సంతోషం చెప్దాం, హల్లెలూయా. మంచి నేల కావాలి. ఎవడు మంచి నేలలో పడుతున్నాడో, మంచి సంఘములో, అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటంలో ఎవరు నిలబడతారో అలాంటి మంచి భూమిలో నిలబడినప్పుడే, అంటే చెడ్డ భూములు కూడా ఉంటాయా అని మీరు అంటారేమో. బైబిల్ వాక్యం ఉంటుంది కదా, నా జనుల యొక్క భూమిలో ముళ్ళ పొదలను, గచ్చ పొదలను, బల్లి రకసి చెట్లను మొలుస్తున్నాయి. నిజమే, అలాంటివన్నీ కూడా మొలిచిన కారణం చేత ఎన్ని విత్తనాలు వేస్తున్నా ఆ విత్తనాలు ఫలభరితంగా మారటం లేదు, దీవెనకరంగా మారటం లేదు, ఫలించటం లేదు. ఇలాంటి ముళ్ళ పొదలన్నీ కూడా తొలగించబడాలి యేసు నామములో. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ముళ్ళ పొదలు మిమ్మల్ని వేధిస్తున్నాయో నాకు తెలియదు, కానీ ఆ ముళ్ళ పొదల్లో పడుతున్న విత్తనాలు ఒక్కనాటికి కూడా ఫలభరితంగా మార్చబడవన్న సంగతి వాక్యం చెప్తూ వస్తుంది. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 7వ వాక్యాన్ని కొంచెం మనం గమనించుకుంటూ వస్తే అక్కడ రాస్తున్నటువంటి చక్కటి విషయం రాస్తుంది. మార్కు సువార్త 4వ అధ్యాయం 7వ వాక్యాన్ని గమనిద్దాం. కొన్ని ముళ్ళ పొదలలో పడెను, కొన్ని ముళ్ళ పొదలలో పడెను, ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసిన గనుక అవి ఫలింపలేదు, అవి ఫలించలేదు. చాలా జాగ్రత్తగా వినాలి. ముళ్ళ పొదల్లో పడ్డాయి, విత్తనం మంచిదే, కానీ పడిన స్థలమే చెప్పండి మంచిది కాదు, ఉన్న స్థలమే మంచిది కాదు. వాక్యం ఎక్కడైనా మంచిగానే ఉంటుంది, కానీ అని ఉంటున్న స్థలం ఆత్మ సంబంధమైందేనా, ఉన్నతమైన ఉపదేశంతో కూడిందేనా, అపోస్తుల బోధల్లో ఉండిందేనా అని మనం ఆలోచన చేస్తే చాలామంది ముళ్ళ పొదల్లో పడి ఉన్నారండి. ఈ రోజున క్రైస్తవ సంఘాలు కొన్ని ముళ్ళ పొదల్లో చిక్కుకొని ఉన్నాయి, కొన్ని రాజకీయాల మధ్యలో చిక్కుకొని ఉన్నాయి, కొన్ని వ్యతిరేకమైన కార్యాల మధ్యలో చిక్కబడి ఉంటున్నారండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆ ముళ్ళ పొదల నుంచి బయటకు రావాలి, ముళ్ళ పొదల నుంచి బయటకు రావాలి. ఇర్మియా గ్రంథంలో రాస్తాడు కదా, మీరు ముళ్ళ పొదల్లో మీ విత్తనములు చల్లక మీ బీడి బారిపోయిన భూములు దున్నండి, వాటిని సదును చేసుకోనండి, వాటిని బాగు చేయండి, వాటిని శుద్ధి చేయండి. అలా శుద్ధి చేయబడితేనే కానీ నీవు బహుగా ఫలించలేవు అని వాక్యం అంటుంది. నా జనుల యొక్క భూమిలో ముళ్ళ పొదలు మొలిసిపోయాయి, మొలవ కోరినటువంటి ముళ్ళ పొదలు మొలుస్తున్నాయి. దేవుని బిడ్డల యొక్క హృదయాల్లో ముళ్ళ పొదలు మొలుస్తున్నాయి. ఎలాంటి ముళ్ళ పొదలు మిమ్మల్ని అలుస్తున్నాయో తెలియదు,
ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేసుకోలేక, ఆత్మీయ జీవితంలో వాక్యం చదువుకోలేక, ఆత్మీయ జీవితంలో ఉపవాసం ఉండలేక, ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క అడుగుజాడల్లో నడవలేక, ఆత్మీయ జీవితంలో విశ్వాసంతో కొనసాగించబడలేక, ఆత్మీయ జీవితంలో పరిశుద్ధంగా జీవించలేక కొన్ని ముళ్ళు మిమ్మల్ని వేధిస్తున్నాయి. ఏ ముళ్ళ పొదలు మిమ్మల్ని వేధిస్తున్నాయో తెలియదు. ఈరోజు వాక్యం అంటుంది కదా, ఆ ముళ్ళ పొదలన్నీ తొలగించబడాలంటే ఆ నగర పైన లేక ఆ పొదల పైన పరిశుద్ధాత్మ కుమ్మరించబడాలి. చేతుల పైకి సరళే చెప్దామండి, చేతుల పైకి సరళే చెప్దాం. ఈ రోజున నీ ఫలభరితమైన జీవితానికి ఏమైనా ఆశీర్వాదం ఉందంటే అది పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే జరగాలి. మీకు ఏ మనుషుడి వల్ల జరగదు, ఏ సేవకుని వల్ల జరగదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఏ రోజు అయితే నా గుండెల్లో ఉంటున్న ముళ్ళ పొదలు తొలగించబడాలని నువ్వు కోరుకుంటున్నావో అప్పుడు ఆ నగర పైన పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ కుమ్మరించబడేంత వరకు, వాక్యంలో రాస్తుంది, దేవుని ఆత్మ కుమ్మరించబడేంత వరకు ఆ నగరం విడబడిపోతుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ కుమ్మరించబడుతుందో ఆ నగరు ప్రభువుకి చేరువుగా మార్చబడబోతుంది. చప్పలు కొడదాం కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా చెప్దాం. చేతుల పైకి సంతోషంగా చెప్పండి హల్లెలూయా. చెప్పాలి కొంచెం గట్టిగా హల్లెలూయా. గనుక పరిశుద్ధాత్మ నింపుదల చాలా శ్రేష్టమైంది. పరిశుద్ధాత్మ నింపుదల చాలా శ్రేష్టమైంది. కష్టపడో, ఉపవాసం ఉండో, కన్నీళ్ళు పెట్టుకునో, పశ్చాత్తాపడో, ఎలిగి ఏడ్చి ప్రభు పాదాల మీద పడి, ప్రభా నాలో ముళ్ళ పొద లాంటి జీవితం వెంటాడుకుంటూ వస్తుంది, నన్ను వేధిస్తున్న ఈ ముళ్ళలోంచి నన్ను విడిపించు, పాపపు ముళ్ళ పొదల మధ్యలో నేను చిక్కబడ్డానయ్యా, నాకు ఒక విడుదల కావాలి, నా పైన పరిశుద్ధాత్మ నింపుదల కుమ్మరించమని అడగగలిగితే ఇక్కడ కూర్చున్న సర్వ శరీరులపైన దేవుని ఆత్మ కుమ్మరించబడబోతుందండి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడబోతున్నారండి. పరిశుద్ధాత్మ చేత ఒక్కొక్కడు రేపబడుదురుగాక, రేపబడుదురుగాక, పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడుదురుగాక. అదిగో దేవుని శక్తి మీ మీద కుమ్మరించబడుతుంది. విశ్వాసముతో చప్పలు కొట్టి ప్రభుని స్తుతించండి, గట్టిగా చప్పలు కొడదాం. ఈ మంచి అవకాశం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వకమైన ప్రేమ వందన తెలియపరుస్తున్నాను. ఈ వాక్యం మీ యొక్క వినికిడిలో ప్రభు దీవించి ఆస్వాదించునుగాక. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ గుడారాల పండుగను గత రాత్రి ఆశీర్వదించి ఈ రెండవ రోజు ఉదయకాల సమయంలో మీ సముఖమును మా మధ్యలో ఉంచి తండ్రి మీరు ప్రారంభించి ఇప్పటి వరకు మీ నామ మహిమ నిమిత్తం జరిగించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి మీ సేవకులను మీ పక్షముగా నిలుపుకొని ప్రజలకు అవసరమైనటువంటి మాటలు మీరు పంచిపెట్టినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఆ రోజున మా పితరుడైన యాకోబుతో మీరు చెప్పారు, యాకోబు నీవు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, సాక్షిగా ఉండాలని. మా పితరులు ఎందరో తండ్రి ఫలించారు, ఇటు భౌతికముగా ఆత్మీయముగా. నా తండ్రి శత్రువుల ద్వారా రకరకాలుగా శ్రమ పెట్టబడిన కొలది మా పితరులు విస్తరించారు, అలాంటి చక్కని ఫలింపును కలగజేశారు. నేటి క్రైస్తవ ప్రపంచంలో ఫలింపు లేక అనేకులు తండ్రి నడిపించబడుతున్న ఈ భయంకరమైనటువంటి రోజుల్లో ఫలించడానికి చక్కని వాక్యములో నుండి ఆలోచనలు మీరు కలగజేసినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఎన్నో విషయాలలో ఫలించాలి తండ్రి, ఫలింపు కొరకే మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఫలించకపోతే ఒక రోజున చెట్టు వేరిన గొడ్డలి పెట్టబడి ఉంది, అది నరికి వేయబడుతుందని వాక్యం చెప్తుంది. అలాంటి స్థితికి ఏ ఒక్కరూ వెళ్ళకుండానట్లు తండ్రి ఇది మొదలుకొని మేము ఫలించాలి, ఫలించాలి, ఫలించాలి అనే మనసుతో మీలోనే నిలిచి తండ్రి మీ నిమిత్తమై సజీవ యాగముగా తమ శరీరములను ఒక గోధుమ గింజ చనిపోయినట్లుగా సమర్పించుకొని ముందు కొనసాగునట్లు మీరు సహాయం దయచేయండి.
అంత మాత్రమే కాదు నా తండ్రి, చక్కని మంచి నేల వలె తమ హృదయములను తండ్రి మార్చుకొని మీ వాక్యమును విని అవలంబించి ఆ ప్రకారముగా నడుచుకొని సమృద్ధిగా ఈ గుడారాల పండుగలో ఫలించున్నట్లు మీరు సహాయం దయచేయండి. వాక్యం చెప్పిన మీ సేవకులను రాబోయే రోజులు మరింతగా ఆశీర్వదించి మీ చేతుల్లో ఒక అర్హమైన పాత్రగా మార్చుకొనండి. నిండు భవిష్యత్తును ఆశీర్వదించండి. వాక్యమును అందరి హృదయములలో స్థిరపరిచి సమృద్ధిగా ఫలింపచేసి ఘనమైన మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.